ప్రతిష్టాత్మక ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగినా ఫలితాలు మాత్రం ఏకపక్షంగా వచ్చాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున పోటీ చేసిన మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు నేతృత్వంలోని ప్యానెల్ మొత్తం విజయం సాధించింది. నందిపు శ్రీనివాస్ నేతృత్వంలోని వైసీపీ అనుకూల ప్యానెల్ పూర్తిగా ఓటమి పాలైంది. ఈ ప్యానెల్ నుంచి కనీసం ఒక్కరూ కూడా డైరెక్టర్ పదవిని దక్కించుకోలేకపోయారు. ఆదివారం రాత్రి అధికారికంగా బ్యాంక్ ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. మొత్తం 16,882 ఓట్లు పోలవుగా 14,938 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 1944 ఓట్లు చల్లనివిగా అధికారులు ప్రకటించారు. రెండవ నియోజకవర్గం నుంచి సింగంపల్లి రామకృష్ణ, మూడవ నియోజకవర్గం నుంచి నీలపాల సూర్యనారాయణ డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. చైర్మన్ అభ్యర్థి చల్లా శంకర్రావుతో పాటు డైరెక్టర్లుగా పోటీ చేసిన కప్పల సూర్యారావు, పడాల శ్రీనివాస్, పిల్లి శ్యామ్కుమార్, ఎర్రమూర్తి ధర్మరాజు, బుడ్డిగా రవికొండలరావు, యాళ్ల వెంకట్రావు, పోలాకి పరమేశ్, ముగిది శ్రీనివాసరావు, యనుమల రంగారావు విజయం సాధించారు. ఫలితాల అనంతరం చల్లా శంకర్రావుతో పాటు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ప్యానెల్ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఆదివారం రాత్రి రాజమహేంద్రవరంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, తాజాగా అసెంబ్లీ స్థాయిలో జరిగిన ఆర్యాపురం బ్యాంకు ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో కూటమి నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదనీటి కారణంగా గోదావరిలో వరదనీటి ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద సోమవారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరికను జలవనరుల శాఖ అధికారులు జారీ చేశారు. సోమవారం ఉదయం బ్యారేజీ వద్ద నీటి మట్టం 11.75 అడుగులకు చేరుకుంది. బ్యారేజ్ నుండి 10.12 లక్షల క్యూసెక్ల నీరు సముద్ర జలాల్లోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద మరింత పెరగనున్నట్లు గోదావరి హెడ్ వర్క్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ కాశీ విశ్వనాథం వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలయ్యాయి. రాష్ట్రంలో వైసీపీ నేతలపై దాడులు, హత్యలను నిరసిస్తూ విపక్ష వైసీపీ సభ్యులు నల్ల కడువాలతో సభకు హాజరు కావడంతో అసెంబ్లీ వాతావరణం కాస్త వేడెక్కింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం కొనసాగుతుండగానే వైసీపీ ఎమ్మెల్యేలు కాసేపు నిరసన వ్యక్తం చేసి తర్వాత నుంచి సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే అసెంబ్లీలో జగన్తో రఘురామకృష్ణరాజు మాటామంతి జరపడం చర్చనీయాంశంగా మారింది. రఘురామ వైసీపీ అధినేత జగన్ దగ్గరకు వెళ్లి పలకరించారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇద్దరి మధ్య కొన్ని నిమిషాల పాటు మాటామంతి జరిగింది. జగన్ పాలనపై నిప్పులు చెరగడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ ప్రమేయంతోనే తనపై హత్యాయత్నానికి కుట్ర జరిగిందని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆయన న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య మాటామంతి సాగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గురు పూర్ణమిని పురస్కరించుకుని ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురుదేవులు రవిశంకర్ యోగా సాధకులతో బెంగళూరు నుంచి వచ్చిన కళాభాస్కర్ పర్యవేక్షణలో కృష్ణానగర్లోని ఆశ్రమంలో ఆన్లైన్ ద్వారా ప్రత్యేక ధ్యానం చేయించారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 8,000 మంది యోగా ధ్యాన సాధకులు పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం గురు పూర్ణిమ సందర్భంగా అడ్వాన్స్డ్ మెడిటేషన్ గురువు కళాభాస్కర్, స్థానిక గురువులు గంటి కామాక్షి, రామ్ కుమార్, నీలం వెంకట శ్రీనివాస్, ఏవి రమణ, నూకరాజు, అనంతలక్ష్మి, పద్మ, కన్నారావు, సూర్యలత, ఇతర గురువుల సేవలను గుర్తు చేస్తూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా అభివృద్ధి కమిటీ సభ్యులు పివిఎస్ కృష్ణారావు, డాక్టర్ అనసూరి ప్రియాంక, జీవీవీడి మహేష్లను సత్కరించారు. కాగా గురు పౌర్ణమి సందర్భంగా పుష్కరాల రేవు తీరాన ఉన్న శ్రీ గోషాడ గోసాయి మఠంలో బ్రహ్మశ్రీ బోండాడ దుర్గా రాజేంద్ర ప్రసాద్ సిద్ధాంతి పంచామృతాలు, విభూది, పళ్లరసాలు, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం, పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఫణిశర్మ అర్చకత్వం చేశారు. ఆలయ ఈవో తారకేశ్వరరావు, అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నదానం చేశారు. అలాగే గురు పూర్ణిమ సందర్భంగా కళారూపాల శిక్షణలో భాగంగా నిర్వహిస్తున్న కళాదీక్ష కార్యక్రమాన్ని స్థానిక గౌతమ్ ఘాట్లోని దత్తముక్తి క్షేత్రంలో ఏర్పాటు చేశారు. కేంద్ర సాహిత్య సంగీత అకాడమీ సభ్యురాలు, నాట్య గురువు డాక్టర్ పి భారతి ఆధ్వర్యంలో కళాదీక్షలో భాగంగా 4 రకాల కళలతో పాటు హరికథాగానంలో కూడా 10 మంది విద్యార్థినులు శిక్షణ ఇచ్చారు. అనంతరం నాట్య గురువులు పసుమర్తి శ్రీనివాస శర్మ, ఆచంట చంద్రశేఖర్లను ఘనంగా సత్కరించారు.